జగన్ హయాంలో ప్రతి స్కీము ఒక స్కామే. ఆ స్కాములన్నీ బయటకు తీస్తే జీవితాంతం జైల్లోని జగన్. అలాంటి కుంభకోణాల్లో ఒకటి షిరిడి సాయి సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్ఫార్మర్ల టెండర్లు. తెలంగాణ కన్నా ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ను 200 నుంచి 300% అధిక ధరకు కొన్న నాటి జగన్ ప్రభుత్వం. జగన్ హయాంలో అప్పటికి ఏడాదిన్నర అనుభవం మాత్రమే ఉన్న ఇండోసోల్ సోలార్ సంస్థను దత్తత తీసుకున్నారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్. అందుకు బహుమతిగా 75,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టారు. అలా జరిగిందే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్ఫార్మర్ల టెండర్లలో భారీ కుంభకోణం. జనరల్ గా 25 kV ట్రాన్స్ఫార్మర్ ధర 58,000 రూపాయలు. దాన్ని ఏకంగా 1,50,000కు పైగా పెంచేసింది జగన్ ప్రభుత్వం. 63 kV ట్రాన్స్ఫార్మర్ ధర 90,000 రూపాయలు. జగన్ రెడ్డి హయాంలో ఏకంగా 3 లక్షల రూపాయలకు పెంచేశారు. అంటే దాదాపు 300% పెంచారు. ఇక 100 kV ట్రాన్స్ఫార్మర్ ధర 1,00,000 పైనే ఉంటే జగన్ హయాంలో 3.5 లక్షలకు పెంచేశారు. ఏం ట్రాన్స్ఫార్మర్ల ధరలు పెరగవా అని జగన్ ప్రభుత్వం ఆనాడు అడ్డగోలు వాదన చేసింది. నిజమే, ధరలు పెరుగుతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా అదే సమయంలో అవే ట్రాన్స్ఫార్మర్లను కొన్నది కదా. మరి ఏపీకి తెలంగాణకు మధ్య 200 నుంచి 300% ధర ఎందుకు పెరిగింది? ఒకే ఏడాదిలో పొరుగున ఉన్న 2 రాష్ట్రాలు జరిపిన ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకుంది? ఆనాటి జగన్ సర్కార్ మాత్రమే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 200 నుంచి 300% అధిక ధరకు ట్రాన్స్ఫార్మర్లను ఎందుకు కొన్నది? ట్రాన్స్ఫార్మర్ల కోసం అధికంగా చెల్లించిన సొమ్ము ఎటుపోయింది? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకు నాసిరకం ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేసిన చరిత్ర ఉంది. అందుకే గతంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు 178 కోట్ల రూపాయల జరిమానా విధించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 40 కోట్ల పెనాల్టీని మాఫీ చేశారు. అనర్హత వేటు వేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన షిరిడి సాయి సంస్థకు వరుసగా కాంట్రాక్టులు కట్టబెడుతూ పోయారు. ఇందులో వైఎస్ జగన్ కు సంబంధం ఉందంటుంది బీసీవై పార్టీ. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వెనుక ఉన్నది జగనే అనే విషయం బయటకు వచ్చినా రావచ్చు.